అన్యజనుల పిల్లల్ని మనం తీసుకోవడం కానీ మన పిల్లల్ని వాళ్ళకి ఇవ్వడం కానీ చెయ్యొచ్చు అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా అంటే చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి మనం చూడగలిగితే, నీవు వారితో బియ్యం అందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. దేవుడు ఏదైనా వద్దు అన్నాడంటే మానేయాలి, చెయ్యి అన్నాడంటే చెయ్యాలి. ఎందుకు వద్దు అన్నాడో కింద చెప్పడు చూడండి. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించెదురు. అది అసలు విషయం. ఇది పాపము అనే సంగతి తెలియక ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవుల్లో అన్యజనుల్లో నుంచి కొంతమందిని వివాహాలు చేసుకుంటారు. వివాహం చేసినప్పుడు మనం చూడాల్సింది ఏంటో తెలుసా? ఆస్తులు కాదు, ఉద్యోగం కాదు, శాలరీ కాదు, అందం కాదు, అంతస్తులు కాదు. ఏం చూడాలి? వారు ప్రభువులో ఉన్నారా లేదా, వారు రక్షణ పొందారా లేదా, వారు దేవునికి ఇష్టంగా నడుస్తున్నారా లేదా అనేది చూడాలి. లేకపోతే కుటుంబాలే కుక్కలు చింపిన విస్తరగా మారిపోతాయి. ఇప్పుడు మన దేవుని వల్ల క్రైస్తవులమైనటువంటి మనం క్రైస్తవుల కుటుంబాల్లో ఉన్న వారిని మాత్రమే వివాహాలు చేసుకోవాలి తప్ప